శాతం 0.5% అట్లా కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. బీఆర్ఎస్ కూడా పెరిగింది. బీఆర్ఎస్ కూడా ఓటింగ్ పెరిగింది అని ఈ సర్వే చెప్తూ ఉంది. తగ్గింది ఎవరికి అంటే బీజేపీకి. ఇక్కడ అది సమస్య. కాంగ్రెస్ పార్టీ 40.1% ఓట్లు అప్పుడు వచ్చాయి, ఇప్పుడు అది 41% వచ్చింది. బీజేపీకి 2024లో 35% వస్తే ఇప్పుడు అది 33% తగ్గింది. సో బీజేపీకి తగ్గిన 2%, 1% ఏమో కాంగ్రెస్, 1% ఏమో బీఆర్ఎస్. అప్పుడు బీఆర్ఎస్కు 16.6 16.6% వస్తే ఇప్పుడు 18% అంటే 1.4%. అంటే తెలంగాణలో బీజేపీకి తగ్గి కాంగ్రెస్కు కొంచెం, బీఆర్ఎస్కు కొంచెం ఓటింగ్ పెరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు సీట్లే తెచ్చుకోలేదు. అన్ని లోక్సభ సీట్లు కాంగ్రెస్కో బీజేపీకో వచ్చాయి. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో బీజేపీ జాతీయంగా తగ్గుముఖం పట్టి తెలంగాణలో తగ్గుముఖం పట్టినప్పుడు కూటమి అనేది దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా కొంత ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు చాలా జాగ్రత్త తీసుకొని పదే పదే చెప్తున్నట్టు, లేదా పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా కలిసే ఉండాలి అనేది చాలా అవసరం. కలిసి ఉంటేనే తప్ప కూటమి కనుక విడిపోతే దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక అంతా ఊడ్చిపెట్టేస్తున్నాము, అంతా నా వెనకే ఉన్నారు, ఇంకా ప్రమాణ స్వీకారమే తరువాయి అన్న పద్ధతిలో ఆలోచిస్తే కుదరదు. టఫ్ అయితే ఒక శాతం ఓటు తగ్గుముఖంగా దీంట్లో కనిపిస్తుంది అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. కాబట్టి పవన్ క్లారిటీ ఉంది చూడండి. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఎదగడానికి అయితే లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప బీజేపీ లేదు. అది స్పష్టంగా మనకు రాజకీయ దృశ్యంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు పవన్ స్టాండ్ తీసుకుంటే, అంటే పవన్ అంటే కొంతమందికి ఇది ఉండొచ్చు, కానీ వాస్తవాల ఆధారంగా ఆయన అక్కడ కలిసి ఉండాలి అని అంతగా చెప్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీ వద్దు అన్నప్పటికీ ఇక్కడ విడిగా రావడానికి ట్రై చేస్తున్నారు తెలంగాణలో. అంటే ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ టీడీపీ అసలు చెయ్యదు, బీజేపీ కూడా తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు తను కొంచెం ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఇక్కడ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఇండియా టుడే సర్వేలో జాతీయ విషయాలు అలా ఉంచి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక స్టేటస్ కో ఉంటుంది అని అవి చెప్తున్నాయి. కానీ బీజేపీ తగ్గితే ఇప్పుడు 30% సహజంగా వచ్చినవి కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు బీజేపీకి సగం సీట్లు, కాంగ్రెస్కి సగం సీట్లు, మజ్లిస్కి ఒక సీటు వచ్చిన పరిస్థితి సహజమైంది కాదు. ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ అప్పుడే ఓడిపోయి ఉండటం వల్ల, అంత ఉత్సాహం చూపకపోవడం వల్ల అవన్నీ ఆ ఓటింగ్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యిండొచ్చు. అది రాజకీయ అవగాహన లేదా ఓటర్లు వేసారా ఆ చర్చ తర్వాత. సిప్యాక్ సి ఓటర్ కూడా ఒకటేనండి. ఏది సిప్యాక్ సర్వే ఆ వీళ్ళతో కలిసి చేశారు. ఇండియా టుడే, ఇది ఇండియా టుడే సి ఓటర్. అదే సిప్యాక్ కూడా జూన్ 2026 చేశారు వీళ్ళు. ఇది కాదు, ఇప్పుడు ఆగస్టులో ఇది లేటెస్ట్. అంటే వాళ్ళు చేసిన దాంట్లో అయితే బీఆర్ఎస్ 84 సీట్లు చూపిస్తారు. ఐ విల్ టెల్ యూ, ఇది వేరేది. ఇది ఇండియా టుడే ఒక సర్వే చేశారు. మూడ్ ఆఫ్ ది నేషన్ అని వాళ్ళు 6 monthsకి ఒకసారి చేస్తారండి. ఓకే, అదే మనం ఇప్పుడు జాతీయంగా తీసుకున్నప్పుడు ఆ వివరాలని మీకు చెప్తాను. యా, సిప్యాక్ అనే ఒకటి, ఆ మాటకు వస్తే యాక్సెస్ వాళ్ళు చేశారు, మొన్న ఆత్మసాక్షి వాళ్ళు సర్వే ఒకటి చేశారు. దాంట్లో కూడా పోటాపోటీ చూపించారు, దాంట్లో కూడా వన్ సైడ్గా చూపించలేదు. ఓకే సార్, చిరంజీవి గారు సారీ జాతీయ. సో ఓవరాల్గా ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఓవరాల్గా మీరు మన తీసుకుంటే జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దగా కోలుకున్నట్టుగా ఈ సర్వే ప్రకారం కనపడదు. ఇండియా టుడే కొద్దిగా గొప్ప కొంచెం సాఫ్ట్గా ఉంటారని వాస్తవానికి వాళ్ళకున్న పేరు. కానీ వాళ్ళు చెప్పే ప్రకారం బీజేపీకి మెజారిటీ రాదు, బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఇందులో లేదు. కొద్దిగా గొప్ప సీట్లు తగ్గుతున్నాయి. కాకపోతే కూటమి అంతా కలిసినప్పుడు మటుకు గట్టెక్కొచ్చు, వాళ్ళకు కొన్ని సీట్లు వస్తాయి. తగ్గినా కానీ ఓ 26 సీట్లు తగ్గిపోతున్నాయి. కూటమి మొత్తానికి కూడా 26 సీట్లు తగ్గుతున్నాయి 2024తో పోలిస్తే. జనవరితో పోలిస్తే తగ్గుతున్నాయి. ఇది 2026 జనవరిలో చేసిన సర్వేతో పోలిస్తే ఇప్పుడు తగ్గుతున్నాయి. ఉదాహరణకు గతంలో జనవరిలో చేసిన సర్వేలో ఎన్డీఏకు 352 సీట్లు చూపించింది.
అప్పుడు చాలా పెద్దగా చెప్పారు. కానీ ఇప్పుడు 326 సీట్లు 326 45% ఓట్ షేర్ 45 ఓట్ షేర్. కానీ బీజేపీని ఇందులో తగ్గుదల చూపిస్తుంది. అంటే మరి ఇండియా ఏలియన్స్ కూడా 185 ఉన్నది. ఇండియా ఏలియన్స్ ముందు చర్చిద్దాం సార్. ఇండియాకి తప్పకుండా వద్దాం మనము. ఇప్పుడు మొదటిది అధికారంలో ఉన్న పార్టీ, గతసారి మెజారిటీ కోల్పోయిన పార్టీ, ఇప్పుడు కూడా దాని నుంచి కోలుకుంటున్న పరిస్థితి లేదు, సీట్లు కొంచెం తగ్గుతున్నాయి. దట్ ఈస్ ఈ సర్వే, ఈ దేశమంతా ఫ్లాష్ అవుతున్న సర్వే ఇది. ద లేటెస్ట్ ఎస్టిమేట్ మార్క్స్ ఏ నోటీసబుల్ డిక్లైన్ ఫ్రమ్ ది ప్రీవియస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కండక్టెడ్ ఇన్ జనవరి విచ్ ప్రొజెక్టెడ్ ఎన్డీఏ విన్నింగ్ 352 సీట్స్. ది కరెంట్ ఫోర్కాస్ట్ ఈ 26 లోయర్ దాన్ దట్. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవంగా. ఈ మధ్య ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ కొన్ని వాళ్ళకి బలమైన రాష్ట్రాల్లో ఓడిపోవటం ఇది జరిగింది. ఒక 7 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఉదాహరణకు వచ్చే ఈ ఏడాది 2027లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ మీద దీని ప్రభావం, ఈ 7 రాష్ట్రాల్లో బీజేపీ చాలా సీట్లు 257 సీట్లు అంటే 27% వాళ్ళ గెలిచిన సీట్లలో 27% కేవలం 5% ఆధిక్యతతో గెలుచుకుంది గతసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ బీజేపీకి చాలా కీలకమైంది కదా ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుదల చూపిస్తుంది. తగ్గుదల చూపించడంలో ఉన్న ప్రమాదం ఏమంటే, గతసారి గెలిచినప్పుడు 131 స్థానాల్లో వాళ్ళు కేవలం 5% ఓట్ల తేడాతో బయటపడ్డారు. 131 స్థానాలు అంటే దాదాపు అధికారమే కాదు, 1/3 వాళ్ళు గెలిచిన వాటిలో. కాబట్టి అలా గుజరాత్లో కూడా 27 సీట్లు 182లో 27 సీట్లలో 5%తో బయటపడ్డారు. ఇట్లా 5%తో బయటపడిన ఓట్లు దాదాపు 250 ఉన్నప్పుడు ఇప్పుడు ఓవరాల్గా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గి స్థానాల సంఖ్య కూడా తగ్గుదల చూపిస్తుంటే ఇది ఒక డేంజర్ సిగ్నల్, చాలా జాగ్రత్త పడాలని. దీనికి కారణాలు కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళు. కానీ ఇతరత్ర ఏమంటే ఈ జెన్జీ మధ్య చేసిన ఆందోళన కానీ, అలాగే రైతుల ఆందోళన కానీ, ఒక ముఖ్యమైన కొన్ని ఓటింగ్ గ్రూప్స్ దూరం అవుతున్నాయి. ఈ విషయం గుర్తించబట్టే బీజేపీ అలర్ట్ అవుతుంది. వాళ్ళ కార్యవర్గంలో కూడా యువతను ఎక్కువగా తీసుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశం వేసి మనం ఈ గ్యాప్ ఎలా సర్దుకోవాలి ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఆయన చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా ఇవన్నీ బీజేపీకి చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు. కాబట్టి బీజేపీకి, మోదీకి కూడా, మోదీ వ్యక్తిగత ఆమోదం పెద్దగా తగ్గలేదు కానీ రాహుల్ గాంధీది పెరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా రాహుల్ గాంధీ తర్వాత కొంత దూరంలో విజయ్ ఉన్నాడు, తమిళనాడు సీఎం దళపతి ఆయన ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో చాలా చర్నింగ్ అయితే జరుగుతోంది. భిన్నమైనటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఎలా బీజేపీ దీన్ని మేకప్ చేసుకోవాలి ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్ వీళ్ళు కూడా 1-2 సార్లు మీరు అలర్ట్ అవ్వండి అని హెచ్చరిస్తున్నారు అనేది ఈ సర్వేలో ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే 22% మంది జెన్జీ ఓటర్స్ ఉన్నారు, 22% ఓట్ల తేడా 5% ఉంది గెలిచిన చోట్ల, చాలా చోట్ల 22% చిన్న ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ